నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం మీ ఫ్యూచర్ స్పౌస్, మీ లైఫ్ పార్ట్నర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి తెలుసుకుందాం, వాళ్ళ లక్షణాలు. సో రాబోయే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మీతో ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క నేచర్ ఏంటి, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఓకే, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, మొత్తం అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలా బెస్ట్ వీడియో అవబోతోంది. ఇది నా ఛానల్లో అప్లోడ్ చేసిన మ్యారేజ్ సిరీస్ అండ్ ఈ యొక్క స్పౌస్ అనాలిసిస్ సిరీస్లో బెస్ట్ వీడియో అవబోతోంది ఇది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ఒక లాస్ట్ 1 month నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే రాలేదు. ఎందువల్ల అంటే కాస్త హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల, హెవీ వైరల్ ఫీవర్ అండ్ కోల్డ్ ప్లస్ కాఫ్ ఇవి ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను. కమ్యూనిటీ పోస్టుల ద్వారా మీతో కనెక్ట్ అవుతూనే ఉన్నా, కాకపోతే చేస్తా అని చెప్తున్నా కానీ వీడియోస్ చేయలేకపోయాను. నాకు సహకరించాక నేను చేయలేకపోయాను. సో ఇంకటి నుంచి ఖచ్చితంగా చాలా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. నా ప్రీవియస్గా నేను ఎలాగైతే రెగ్యులర్గా పెడుతూ ఉన్నానో అలానే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. నాకేంటంటే నా ఛానల్ ఎప్పుడైనా సరే వీడియోస్ అనేవి అన్ని మిగతా ఛానల్స్తో పోలిస్తే కొంచెం లేట్గా వస్తాయి. ఎందువల్ల అంటే ఏది పడితే అది సోదంతా మీకు చెప్పేయకుండా కొన్ని మంచి టాపిక్స్, వెల్ అండ్ గుడ్ రీసెర్చ్ టాపిక్స్ మాత్రమే తీసుకురావాలనుకుంటుంది. సో కాబట్టి ఆ రీసెర్చ్ కావచ్చు, ఆ వీడియో మేకింగ్కి కావచ్చు, ఆ సబ్జెక్ట్ని డెలివర్ చేసే దాంట్లో కొన్ని మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి కదా. సో ఆ డెలివర్ చేయడానికి నేను రాసే స్క్రిప్ట్ కావచ్చు, ఏదైనా సరే అవి కొంచెం డిలే అవుతూ ఉంటాయి. కాబట్టి నేను కొంచెం లేట్గా వచ్చిన బెస్ట్ క్వాలిటీ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేస్తాను. సో రాహుకేతు ట్రాన్సిట్ కూడా చేయలేదు, చాలా మంది అడిగారు రాహుకేతు ట్రాన్సిట్ చేయలేదు, మీ అనాలిసిస్ వినాలనేసి. సో అది ఆల్రెడీ 12 days కూడా అయిపోయింది రాహుకేతు ట్రాన్సిట్ అయ్యి కూడా. కానీ నేను ఇంకా చేస్తాను. ఇంకా 1.5 year ఉంటారు వాళ్ళు రాహుకేతు ట్రాన్సిట్స్ అనేటివి. రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఇంకా 1.5 year వరకు ఉంటారు. సో ఆ వీడియో కూడా చేస్తాను. విత్ ఇన్ ఈ జూన్ మంత్లోనే మీకు ఆ వీడియోస్ కూడా వచ్చేస్తాయి. సో అవి కూడా చూడండి, మీకు మంచి ఆలోచన అయితే వాటిపైన అవగాహన వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్లీ మీ జాతకం ద్వారా మీ యొక్క స్పౌజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఎలా చూడాలి అంటే, మీ సప్తమ స్థానం, మీ 7th house, మీ సప్తమ స్థానాధిపతి, మీ 7th house లార్డ్, మీ సప్తమ స్థానంలో ఉన్న గ్రహము నవాంశలో 7th house దారాకారకుడు. ఓకే, జైమిని ఆస్ట్రాలజీలో ఈ చరకారకులు ఉంటారనమాట. సామాత్యకారకుడు, ఆత్మకారకుడు, దారకారకుడు, జ్ఞాతికారకుడు, పితృకారకుడు, మాతృకారకుడు, ఇంకా ఇట్లా కారక గ్రహాలు ఉంటాయి. సో కాబట్టి వాటిలో దారాకారకుడిని చూస్ చేసుకోవచ్చు. దారాకారకుడు వైఫ్ ఆర్ హస్బెండ్, బేసిక్గా స్పౌజ్, ఓకే, లైఫ్ పార్ట్నర్ని రిప్రజెంట్ చేసే ప్లానెట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఒక మంచి పేపర్లో నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, మీ 7th house ఏంటో నోట్ చేయండి. అంటే మీకు ఇప్పుడు రాశి తత్వాలు ఉంటాయి కదా, మేషరాశి అగ్నితత్వం, వృషభ రాశి భూతత్వం, మిథున్ రాశి వాయుతత్వం, కర్కాటక రాశి జలతత్వం. సో సేమ్ మళ్ళీ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. సింహరాశి అగ్నితత్వం, కన్యా రాశి భూతత్వం, ఇట్లా ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ పోతూ ఉంటుంది. సో మీ సప్తమ స్థానం అసలు ఏ రాశో మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో సింపుల్గా మీకు అవి ఏవో తెలియకపోతే, ఇప్పటిదాకా నేను కన్యా రాశి వరకు చెప్పాను. మళ్ళీ తులారాశి తీసుకుంటే అది వాయుతత్వము, ఈ వృశ్చిక రాశి జలతత్వం, ధనుర్రాశి అగ్నితత్వం, మకర రాశి భూతత్వం, కుంభరాశి వాయుతత్వం, మీన రాశి జలతత్వం. సో ఇవి రాశి అండ్ రాశి తత్వాస్ అనమాట. సో వీటిల్లో మీ సప్తమ స్థానం మీద నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఆ సప్తమ స్థానానికి అధిపతి ఎవరు? మేషరాశికి కుజుడు, వృషభ రాశికి శుక్రుడు, మిథున రాశికి బుధుడు, కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి సూర్యుడు, కన్యా రాశికి బుధుడు, తులారాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు, ధనురాశికి గురుడు, మకర రాశికి శని, కుంభరాశికి శని, మీన రాశికి గురుడు. సో ఇది అధిపతులు, ఆ రాశులకు అధిపతులు వీళ్ళు. సో ఇవి నోట్ చేసి పెట్టుకోండి. మీ 7th house ఏంటి? ఆ 7th house దాని తత్వం, అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం తత్వం అండ్ ఆ రాశ్యాధిపతి, ఇది నోట్ చేసుకోండి. తర్వాత ఒకవేళ మీ 7th house కనుక అగ్నితత్వ రాశిలో అయిందంటే, ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ వైజ్ చెప్పుకుంటూ వస్తాం. అంటే 159 ఇట్లా. 1 ఎరీస్ మేషరాశి, 5 సింహరాశి, 9 ఈ యొక్క ధనుర్రాశి, ఇవి అగ్నితత్వ రాశులు. మళ్ళీ వృషభ రాశి నుంచి 159 తీసుకుంటే 1 వృషభ రాశి, 5 కన్యా రాశి, 9 మకర రాశి, ఇట్లా 159 కోణ స్థాన ప్లేస్మెంట్స్ తో నేను రాశులు చెప్పుకుంటూ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తూ వస్తాను. మీరు వీటిని, ఈ పాయింట్ ని క్లియర్ గా విని, అర్థం కాకపోతే మళ్ళీ ఒక 10 seconds వెనక్కి వెళ్ళి విని క్లియర్ గా నోట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్లీ మీ 7th house కనుక అగ్నితత్వ రాశుల్లో పడింది అంటే మేష, సింహ, ధనుర్ రాశుల్లో కనుక అగ్నితత్వ రాశుల్లో పడింది అంటే, మీ లైఫ్ పార్ట్నర్ ఈ కుజుడు, సూర్యుడు, గురుడికి సంబంధించి ఒక మెర్జ్డ్ పర్సనాలిటీ లాగా ఉంటాడు అనమాట. అంటే ఏంటంటే ఉంటారు. సో సింపుల్ గా మీకు డామినెంట్ గా ఉంటారు, మంచి వాళ్ళుగా ఉంటారు, అంటే నిజాయితీ పరులుగా ఉంటారు, ముక్కు మీద కోపం ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి,
ఓకే, యారోగెంట్గా ఉంటారు. బేసిక్గా కోపంతో కూడిన, నిజాయితీతో కూడిన ఒక మెర్జ్డ్ పర్సనాలిటీ లాంటిది. నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే వాళ్ళకి కోపం అడ్డొస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈగోయిస్టిక్ గా ఉంటారు. సో ఇదంతా కూడా ఈ మేష అగ్నితో రాశులు 7th హౌస్ ఏంటంటే వచ్చేది. నెక్స్ట్ వృషభ రాశి, కన్యా రాశి, ఈ మకర రాశి, ఈ 159s లో కనుక భూతతో రాశులు పడ్డారు అనుకోండి, మీ 7th హౌస్ అనేది మీ పార్ట్నరు ప్లెజర్ సీకర్ గా, అంటే ఏదైనా సరే ఎమోషన్స్ కి ఎక్కువగా వాల్యూ ఇచ్చే వాళ్ళ, గ్రౌండ్ టు ఎర్త్. ఓకే, ఎంత డబ్బున్నా సరే గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు చూడండి. సో అలాంటి పర్సన్స్ అండ్ అలానే బేసిక్ గా ప్లెజర్ సీకర్స్ అండ్ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ కావాలనుకునే వాళ్ళు, మంచి అనాలిటికల్ మైండ్ ఉండేవాళ్ళు, క్యాలిక్యులేటివ్ గా ఉండేవాళ్ళు. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ శుక్రుడు, బుధుడు, శని అంటే ఏంటి, మంచి ఆలోచన తత్వము, ఒక వృద్ధుడు, ఒక మంచి, మీకు ఎట్లా చెప్పాలంటే మెచ్యూర్డ్ ప్లానెట్, మంచి ఆలోచనలు చేసే ప్లానెట్, నిదానంగా ఆలోచించే ప్లానెట్. ఓకే, గ్రౌండ్ టు ఎర్త్ ఉండే ప్లానెట్. బుధుడు అంటే ఎవరు, చిన్న పిల్లవాడు, మంచి అనాలిటికల్ మైండ్, మంచి కొంచెం చైల్డ్హుడ్ బిహేవియర్ ఉండడం. అండ్ ఇంకా మీకు అంటే ఏం చెప్పచ్చు, స్పర్శ స్పర్శ కోసం చూసేవాడు, మ్యాథమెటికల్. ఇంకా తీసుకుంటే మీకు ఇంటెలిజెన్స్, ఇంటెలెక్చువాలిటీ అన్నీ వస్తాయి, అంటే మైండ్కి సంబంధించిన గ్రహం అనమాట బుధుడు. మళ్ళీ శుక్రుడు అంటే ఎవరు, ప్లెజర్స్, మెటీరియల్ ప్లెజర్స్, ఇంకా బేసిక్ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసేవాడు. ఇంకా ఉమెన్, ఇంకా చెప్పాలంటే ఈ పీపుల్ అరౌండ్ అస్, ఎక్కువ జనాలు ఉండాలి మనతో అనుకునే వాళ్ళు, మనీకి సంబంధించిన వాళ్ళు. సో ఇట్లా ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా మెర్జ్ చేసేట్టు ఉంటుంది అనమాట. అదే మీ సప్తమ స్థానం 7th హౌస్ కనుక ఈ యొక్క మిథున్ రాశి, తులారాశి, కుంభరాశి కనుక అయిందనుకోండి, ఇవి మీకు జలతత్వ రాశులు. జలతత్వ రాశుల్లో 7th హౌస్ అయింది అంటేనే మీ లైఫ్ పార్ట్నర్ ఒక కమ్యూనికేబుల్ అప్రోచ్ ఉంటారు, ఎక్కువ ఇమిటేటివ్ గా ఉంటారు. అంటే ఏంటంటే మీరు ఏదైనా ఇమిటేషన్స్ అంటారు చూడండి, మనం ఏది చేస్తే అదే చేస్తూ ఉంటారు అవతల వాళ్ళు. అంటే వెక్కిరించడం కావచ్చు, ఏడిపించడం కావచ్చు, తమాషా పడడం కావచ్చు, ఏదైనా సరే ఇట్లా ఒక ఎక్కువ టాకెటివ్ గా ఉంటారు, చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే మిథున్ రాశి, ఈ యొక్క తులారాశి, కుంభరాశి అంటేనే అవి ఎక్కువ స్పీకింగ్ చేసే సైన్స్ అనమాట. మిథున్ రాశి అనేది ఎక్కువ టాకెటివ్, ఎందుకంటే న్యాచురల్ థర్డ్ హౌస్. అసలు థర్డ్ హౌస్ అంటేనే కమ్యూనికేషన్, డిబేటివ్ టాక్స్. సెకండ్ హౌస్ అంటే ధన, కుటుంబ, వాక్కు స్థానం. కానీ థర్డ్ హౌస్ అంటే ఏంటంటే మనకి ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ టాకింగ్. సెకండ్ హౌస్ కి థర్డ్ హౌస్ కి తేడా ఏంటంటే, సెకండ్ హౌస్ ఇప్పుడు నేను నార్మల్ గా మీతో మాట్లాడుతున్నాను కదా, ఇది మీరు వినడం, నేను చెప్పడం, లేదా మీరు చెప్తే నేను వినడం, ఏదో ఒకటి సెకండ్ హౌస్ అనమాట. థర్డ్ హౌస్ అనేది డిబేట్ చేయడం. మీరేంటంటే దానికి నేను అపోజ్ చేస్తూ, గట్టిగా మాట్లాడుతూ, అంటే తిడుతూ, బూతులు కాకుండా మామూలుగా తిడుతూ, అట్లాంటివన్నీ ఇంకా థర్డ్ హౌస్ వస్తుంది. సో డిబేటివ్ అండ్ ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ టాకింగ్, అంటే నేను ఒక కోపం అనే ఎక్స్ప్రెషన్ ని, అనే ఒక ఎమోషన్లో ఇన్వాల్వ్ అయిపోయి దాని ఎక్స్ప్రెషన్ తో మీతో మాట్లాడడాన్ని, అది థర్డ్ హౌస్ అవుతుంది. సాడ్నెస్ అనే ఎమోషన్ నేను ఇన్వాల్వ్ అయిపోయి దాని ఎక్స్ప్రెషన్స్ తో మీతో మాట్లాడడాన్ని, అది థర్డ్ హౌస్ అవుతుంది. జనరల్ టాకింగ్స్ అనేది సెకండ్ హౌస్ అవుతుంది. సో ఇదనమాట తేడా వచ్చేసి రెండింటికి. సో అది న్యాచురల్ థర్డ్ హౌస్ కాబట్టి టూ మచ్ టాకెటివ్ గా ఉండడం అండ్ కమ్యూనికేబుల్ అప్రోచ్ ఉండడం, ఇమిడియేటివ్ గా ఉండడం, ఇంకా అంతే ఇవే వస్తుంది అనమాట. ఇంకా సో న్యాచురల్ 7th హౌస్ కూడా కాబట్టి ఎక్కువ కలిసిపోతూ ఉండడం. ఓకే, ఎక్కువగా కలుపుకోలుతనం ఉంటుంది కదా, లౌక్యం అనేసి. సో అలా ఎక్కువగా ఉండడం. ఇంకా అది న్యాచురల్ 11th హౌస్ కాబట్టి లార్జ్ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఉండడం. ఓకే, ఎక్కువ మంది కనెక్టెడ్ పీపుల్ ఉండడం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లాంటివి ఈ యొక్క నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫైనల్ గా ఈ జలతత్వ రాశులు కనుక మీకు 7th హౌస్ ఏంటంటే కర్కాటకం, వృశ్చికం, మీనం, ఈ జలతత్వ రాశులు అయిందంటే స్పౌజ్ ఎక్కువగా వోలటైల్ గా ఉండడము, ఇంకా ఎక్కువగా మూడీగా ఉండడం, అంటే ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండడము, ప్రశాంతతని ఎక్కువ ఇష్టపడడము. ఎందుకంటే ఇది జలతత్వ రాశి. జలతత్వం అంటేనే మీకు ఎమోషన్స్ అనమాట. టూ మచ్ ఎమోషనల్ గా ఉండడం, కోపమైన, బాధ అయినా, ఏదైనా సరే వెంటనే వచ్చేసేయడం. వృశ్చిక రాశి కూడా ఏంటంటే న్యాచురల్ 8th హౌస్ కాబట్టి సీక్రెసీ ఎక్కువ మెయింటైన్ చేయడం, డిప్రెషన్స్ ఎక్కువ ఉండడం, ఎక్కువ వాళ్ళ లోపల వాళ్ళే ఏదో ఒకటి ఆలోచించుకుంటూ కునిగిపోతూ, మళ్ళీ సంతోషపడుతూ, నవ్వుకుంటారు, ఏడుస్తారు, అన్ని వాళ్ళ లోపల వాళ్ళే జరుగుతూ ఉంటుంది అంతా కూడా. సో ఇట్లా ఉండడం. ఇంకా ఈ మీన రాశి అవుతుంది కాబట్టి ఇమాజినేషన్, టూ మచ్ ఇమాజినేషన్. ఒకసారి ఒక సపరేట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. ఇంకా ఆలోచిస్తా ఎంత పిలిచినా పలకరు, దగ్గర తట్టే గానీ ఈ రియల్ వరల్డ్ లోకి రారు. సో అట్లా ఇమాజినేషన్ సెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఆలోచించుకుంటూ ఉండిపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ అలానే ఈ ఎమోషనల్ గా ఉండడము, ఇంకా పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ కోరుకోవడం. పీస్ ఆఫ్ మైండ్ కోసం ట్రావెలింగ్స్ అంటే ఎక్కువ చేయడం. ఎందుకంటే న్యాచురల్ 8th హౌస్ ఆఫ్ ట్రావెల్స్, ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్. అంటే 12th హౌస్ టెంపుల్స్, హాస్పిటల్స్ ని విజిట్ చేయడం,
అంటే హాస్పిటల్స్ని విజిట్ చేయడం అంటే ఏదైనా డొనేషన్స్ రూపంలో అట్లా చేయడానికి విజిట్ చేయడం, అండ్ టెంపుల్స్కి ఎక్కువ విజిట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ జలతత్వ రాశులు కనుక 7th హౌస్ అయిందంటే మనకి ఈ నేచర్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా 7th హౌస్ లో ఉన్న ప్లానెట్స్, సో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, గురుడు, శని, రాహు, కేతు, ఈ 9 ప్లానెట్స్ లో ఒక్కొక్క ప్లానెట్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందని చూసుకుంటే 7th హౌస్, ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి ఫస్ట్, మీ 7th హౌస్ ఎవరు, 7th హౌస్ లార్డ్ ఎవరు, 7th హౌస్ ఏ రాశి అయిందని చెప్పి ఆ నేచర్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ 7th హౌస్ లో ఉన్న ప్లానెట్, ఆ ప్లానెట్ ఒకవేళ సూర్యుడు అయ్యాడు అనుకోండి, టూ మచ్ అగ్రెసివ్ గా ఉండడం, డామినెంట్ గా ఉండడం. సూర్యుడు అంటే రాజు కదా, ఓకే, సూర్యుడు అంటే రాజు, గ్రహాలకు రాజు. సో డామినెంట్ గా ఉండడం, అగ్రెసివ్ గా ఉండడం, అండ్ టూ మచ్ జనరస్ గా కూడా ఉంటారు. మంచి వెల్ అండ్ గుడ్ ఫ్యామిలీ నుంచి వస్తారనమాట స్పౌజ్ అంటే మీకు పొలిటికల్ గా పవర్ఫుల్ కావచ్చు, మనీ రీత్యా పవర్ఫుల్ కావచ్చు, నెట్వర్క్ రీత్యా పవర్ఫుల్ కావచ్చు, ఎలా అయినా సరే సమ్హౌ వాళ్ళు సొసైటీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫ్యామిలీ నుంచి మీకు స్పౌజ్ వస్తారనమాట. 7th హౌస్ లో కనుక సన్ ఉంటే, మళ్ళీ 7th హౌస్ లో సన్ ఉంటే ఈగోయిస్టిక్ ఇష్యూస్ కూడా వస్తాయి. నెగిటివ్ సైడ్ ఆఫ్ సన్ 7th హౌస్ అనేది. సో పార్ట్నర్స్ ఇద్దరి మధ్య, ఎందుకంటే 7th హౌస్ సన్ అంటే మీ లగ్నాన్ని చూస్తుంటే మీరు కూడా తక్కువ కాదు, ఎక్కువగా ఈ డామినేట్ గా ఉండాలనుకోవడం, అగ్రెసివ్ గా ఉండడం, కోపంగా ఉండడం, అండ్ పెద్దాన్ని విసుక్కోవడం, అధికారాన్ని చూపించాలనుకోవడం, పెత్తనం జలాయించడం అంటారు చూడండి, అలా చేయాలనుకోవడం, అలా ఉంటారు. మీ స్పౌజ్ కూడా అలానే ఉన్నారు అనుకోండి, ఇద్దరి మధ్య పొత్తు కుదరదు అనమాట. సో దీనికి సప్తమంలో సూర్యుడు ఉన్నప్పుడు సింపుల్ గా ఏంటంటే ఈగో పక్కన పెట్టేసేది. మనం ఎంత అవతల వాళ్ళు కూడా అంతే రియాక్ట్ అవుతాం, మనం ఎంత రియాక్ట్ అవుతున్నాం అనుకుని మీరు సబ్ కాన్షియస్ గా మీకు ఒక ఆ విషయం తెలుసుకొని మీరు సైలెంట్ గా ఎగోయిస్టిక్ గా కాకుండా మీరు ప్రశాంతంగా ఉండగలిగారు అనుకోండి. సూర్యుడికి ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే మంచిగా పొగిడినట్టుగా ఉన్నారనుకోండి పడిపోతాడు అనమాట. సో అట్లా కాబట్టి కొంచెం ఈగోయిస్టిక్ గా లేకుండా, డామినేట్ గా లేకుండా ప్రశాంతంగా నార్మల్ గా ఉండండి. ఏది మనం డామినేట్ చూపించారనుకోకండి. సో ఇది 7th హౌస్ లో సన్ ఉంటే ఇచ్చే రిజల్ట్స్ అనమాట. అండ్ ఒకవేళ 7th లో కనుక మూన్, చంద్రుడు ఉన్నాడు అనుకోండి, చంద్రుడు అంటే ఎవరు, ఇంకా ఎమోషనల్ ప్లానెట్, సాఫ్ట్ ప్లానెట్, ఈ యొక్క కైండ్ హార్టెడ్ ప్లానెట్, ఓకే, మూడ్ స్వింగ్స్ ఉండే ప్లానెట్, అన్ని కూడా ఇంకా 7th హౌస్ లో చంద్రుడు అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, బ్యూటిఫుల్ గా ఉంటారు. ఎందుకంటే చంద్రుడు అందానికి కూడా కారకుడు కాబట్టి. సో బ్యూటిఫుల్ గా ఉంటారు, ఇంకా ఎక్కువ సాఫ్ట్ నేచర్ ఉంటుంది, కైండ్ హార్టెడ్ ఉంటారు, అండ్ ఎమోషనల్ గా, టూ మచ్ ఎమోషనల్ గా ఉండడం, మూడ్ స్వింగ్స్ అనేవి హెవీగా ఉండడం. ఒకవేళ జలతత్వ రాశులు 7th హౌస్ అయ్యి ఆ 7th హౌస్ లో చంద్రుడు కర్కాటక, వృశ్చిక, మీన రాశుల్లో ఉండి అవి మీకు 7th హౌస్ అయిందంటే ఇక మీ స్పౌజ్ టూ మచ్ ఎమోషనల్ గా ఉంటారనమాట. చిన్న మాట అంటే కూడా ఏదో ఒకటి ఏడ్ చేసేయడం, చిన్న మాట అంటే కూడా ఫీల్ అయిపోవడం, ఓకే, ఇట్లా ఉంటారనమాట. సో చంద్రుడు 7th హౌస్ లో ఉంటే ఇచ్చే రిజల్ట్స్ అనమాట. నెక్స్ట్ కుజుడు కనుక ఉన్నాడు అనుకోండి, ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్. 7th హౌస్ లో కుజుడు ఉంటే కుజదోషాన్ని అనమాట, కుజదోషాన్ని ఇస్తాడు. ఒకవేళ కుజదోషం ఉన్నా సరే కొన్ని లగ్నాలకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం వర్తించదు, కొన్ని ప్లేస్మెంట్స్ లో కుజదోషం వర్తించదు. సో అది కూడా నేను కుజదోషం అనే వీడియోస్ చేసేటప్పుడు మీకు క్లియర్ గా మొత్తం కుజదోషం అంటే ఏంటి, కుజదోషం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది, ఏ నక్షత్రాలకు వర్తించదు, ఏ రాశిలో వర్తించదు, అసలు దాన్ని ఎంతవరకు పట్టించుకోవాలి అన్ని కూడా చెప్తాను, ఎలా బలాలు లెక్కేయాలన్నీ కూడా. సో ఇప్పుడైతే కుజుడు 7th హౌస్ ఉన్నాడు అనుకోండి, ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్టివ్ గా ఉంటారు అనమాట. ఎందుకంటే కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి. ఇంకా అట్రాక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉండడం, అండ్ సెక్సువల్ యాక్టివిటీస్ అనేటివి బాగా పర్ఫామ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా 7th హౌస్ లో కుజుడు ఇచ్చే రిజల్ట్స్ అనమాట. ఇంకా 7th హౌస్ తర్వాత ఈ కుజుడు తర్వాత శుక్రుడు కనుక 7th హౌస్ ఉన్నాడు అనుకోండి, టూ మచ్ బ్యూటిఫుల్ గా ఉంటారు. మీ యొక్క స్పౌజ్, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, టూ మచ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఆర్టిస్టిక్ గా ఉండడము, ఇంకా ఈ కంఫర్ట్స్ ఎక్కువగా లైక్ చేసే వాళ్ళగా ఉండడం, ఇట్లాంటి 7th హౌస్ లో శుక్రుడు ఇచ్చే రిజల్ట్స్ అనమాట. నెక్స్ట్ ఒకవేళ 7th హౌస్ లో బుధుడు కనుకుంటే, బుధుడు ఉన్నాడు అంటేనే ఇక్కడ ఫస్ట్లీ యంగర్ స్పౌజ్ ఉంటారు. మీ ఏజ్ కంటే కొంచెం తక్కువ కానీ సమానంగా కానీ ఉండే వాళ్ళు ఉంటారు అనమాట. అండ్ టూ మచ్ టాకటివ్ గా ఉండడం, ఎక్కువగా మాట్లాడే తత్వం ఉండడం, బ్యూటిఫుల్ గా ఉండడం, అండ్ ఇంకా కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం, క్యాలిక్యులేటివ్ గా ఉండడం, అండ్ అన్ని పర్ఫెక్ట్ అనాలిటికల్ గా ఉండడం, జోవియల్ గా ఉండడం, ఇంటెలిజెంట్ గా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా 7th హౌస్ లో బుధుడు ఇచ్చే రిజల్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా గురుడు 7th హౌస్ ఉన్నాడంటేనే ఈ ఇంటెలిజెంట్ గా ఉంటారు, రిలీజియస్ గా ఉంటారు, మంచి ఆలోచన తత్వం ఉంటుంది, మంచి అన్ని విషయాలపైన అవగాహన ఉంటుంది, ఇంకా కొంచెం ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 7th హౌస్ లో గురుడు దిగ్బలాన్ని కోల్పోతాడు కాబట్టి. మోరల్ గా ఉండడం, ఎడ్యుకేటెడ్, నాలెడ్జబుల్, రిలీజియస్, స్పిరిచువల్, ఇంకా అన్ని వచ్చేస్తాయి. గురుడు అంటే గుడ్ క్వాలిటీస్ అన్ని వచ్చేస్తాయి అనమాట. సో 7th హౌస్ లో గురుడు ఉన్న పీపుల్ కి వాళ్ళ స్పౌజ్ యొక్క క్యారెక్టర్ పైన అసలు మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు, అసలు ఎక్సలెంట్ క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇంకా 7th హౌస్ లో కనుక సాటర్న్ ఉన్నాడు అనుకోండి, ఇది కూడా చాలా బెస్ట్ అనమాట, ఈక్వల్ టు జూపిటర్. సాటర్న్ ఒక ఎథిక్స్, ఒక మోరల్ ఇచ్చే మోరల్ ప్లానెట్ అనమాట. సో
సో సెవెంత్ హౌస్ లో సాటర్న్ ఎప్పుడైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు, ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్, ఒక మంచి ఆలోచన తత్వం. ఎందుకంటే మెచ్యూర్డ్ ప్లానెట్ సాటర్న్ అంటేనే. సో ఒక మంచి హార్డ్ వర్కింగ్ పర్సన్, ఒక మంచి ఆలోచన తత్వం ఉండే పర్సన్. అండ్ ఇంకా చెప్పాలంటే ఆ, చాలా ఎథిక్ఫుల్ గా ఉంటారు, చాలా లాయల్ గా ఉంటారు వాళ్ళ వాళ్ళ పార్ట్నర్ కి. ఓకే, రిలేషన్షిప్ లోకి రావడానికి కానీ పెళ్లి అవడానికి కానీ డిలే చేస్తాడు, కానీ చాలా స్టేబుల్ రిలేషన్షిప్ ఇస్తాడు, చాలా ఎక్సలెంట్ రిలేషన్షిప్ ఇస్తాడు, లాంగ్ టర్మ్. పోను చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క బాండింగ్ అనేది. సో ఇంకా నెక్స్ట్ సెవెంత్ హౌస్ లో రాహు ఉన్నాడు అనుకోండి, ఇది కొంచెం టిపికల్ ప్లేస్మెంట్. ఈ ఛాయాగ్రహాలైన రాహు కేతులు ఉన్నారంటే ఇది ఒక టిపికల్ ప్లేస్మెంట్ అనమాట. సో సెవెంత్ రాహు ఇప్పుడు టూ మచ్ ఇంటెలిజెంట్ పర్సన్ ని ఇస్తాడు. చాలా అంటే ఆ ఇంటెలిజెన్స్ అనేది మంచికి కాకుండా కొన్ని చెడు వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అంటే ఏదైనా సరే ఆస్తులు లెక్కలు చేసేయడాలు కానీ, ఇంకేదైనా సరే మ్యానిపులేషన్స్ కానీ, ఎందుకంటే రాహు అంటేనే మ్యానిపులేటివ్ ప్లానెట్. ఓకే, మ్యానిపులేషన్స్ ఉండడం కానీ, ఇంకా ఈ యొక్క క్యాల్కులేటివ్ గా ఉండడం, మంచి టెక్నాలజికల్ గా ఉండడం. ఓకే, అంటే స్పౌస్ కంటే వీళ్ళ కంటే భర్త కంటే భార్య కంటే భర్త చాలా టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్ ఉండడం, అడ్వాన్స్డ్ మెంటాలిటీ ఉండడం. ఓకే, డిఫరెంట్ కల్చర్స్ ని కావాలనుకోవడం, లేదంటే డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చేసేయడం, డిఫరెంట్ రిలీజియన్ నుంచి రావడం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా సెవెంత్ హౌస్ రాహు అనమాట. అంటే ఏజ్ ఎక్కువగా ఉండే పర్సన్ స్పౌజ్ పార్ట్నర్ గా రావడం, ఇలాంటివన్నీ సెవెంత్ హౌస్ రాహు. నెక్స్ట్ ఇంకా సెవెంత్ హౌస్ కేతు. సెవెంత్ హౌస్ కేతు ఎప్పుడైనా సరే మీకు ఒక సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ ఇస్తాడు అనమాట. ఓకే, అంటే ఉంటే టూ మచ్ స్పిరిచువల్ గా ఉంటారు, లేదంటే అస్సలే ఉండరు. ఓకే, సో ఇస్తే విపరీతం స్పిరిచువాలిటీ ఇస్తాడు, లేదంటే పూర్తి డిటాచ్మెంట్ ఇస్తాడు. ఈ సెవెంత్ హౌస్ కేతు ఎప్పుడైనా సరే అంతా ఉంది కానీ ఏదో ల్యాక్ అవుతా ఉంది అనే ఒక ఫీలింగ్, సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్. 100% ఉందంటే 99% దాంట్లో అన్నీ ఉంటాయి. ఆ 1% కోసమే ఆలోచిస్తూ ఉంటారు, ఆ 1% 99% వదిలేస్తారు, ఆ 1% కోసమే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు అనమాట. సో ఈ కేతు సెవెంత్ హౌస్ ఇంకా కంప్యూటర్స్ లోను మ్యాథమెటిక్స్ లోను ఎక్సలెంట్ గా ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి క్యాల్కులేటివ్ మైండ్ ఉంటుంది. ఇంకా కంప్యూటర్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏదైనా సరే బెటర్ గా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు అనమాట. సో ఇవి సెవెంత్ హౌస్ లో కేతు ఉండే రిజల్ట్స్. సో ఇప్పటిదాకా మీకు సెవెంత్ హౌస్ యొక్క తత్వాసు, ఆ తత్వ రిజల్ట్స్, ప్లానెట్ రిజల్ట్స్ చెప్పాను. సో ఇప్పుడు ఈ మూడు మీరు నోట్ చేసుకోండి, టోటల్ గా నోట్ చేసుకొని దాంట్లో కామన్ పాయింట్స్ అన్నిటిని కూడా రాసుకొని పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చంద్రుడి నుంచి సెవెంత్ హౌస్, ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు చంద్రుడు, ఇది చాలా క్లియర్ గా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే వీడియో లేట్ అయింది, 5 minutes ఈ క్లిప్ బట్. సో నెక్స్ట్ చంద్రుడు సెవెంత్ హౌస్ అనమాట. చంద్రుడి నుంచి సెవెంత్ హౌస్ ఇప్పటికే లేట్ అయిపోయింది వీడియో బాగా. పార్ట్ 2 అనేది అప్లోడ్ చేస్తాను, లేదంటే ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో నా పని నేను చెప్తూ వెళ్తాను. ఇది వీడియో కనుక 20 minutes కంటే ఎక్సీడ్ అయిపోయిందంటే నేను పార్ట్ 2 చేస్తాను, లేదంటే ఇట్లా అప్లోడ్ చేస్తాను. సో చంద్రుడి నుంచి సెవెంత్ హౌస్ అంటే ఏంటి? చంద్రుడు అంటే ఏంటి? ఫస్ట్లీ మన కారకుడు, మనస్సు యొక్క కారకుడు. ఓకే, మీకు ఏది కావాలి అనుకునేదంతా కూడా, ఓకే, మీ మనసులో ఆలోచనలు ఏదైనా సరే. సో ఇప్పుడు చంద్రుడి నుంచి సెవెంత్ హౌస్ అంటే ఏంటి? అసలు న్యాచురల్ సెవెంత్ హౌస్ అంటే ఏంటి? న్యాచురల్ సెవెంత్ హౌస్ రిప్రజెంట్స్ మీ ప్లెజర్స్, మీకు కావాల్సింది, మీ సొసైటీ మీకు ఆపోజిట్ గా ఉన్నది ఏదైనా సరే, మీకు కావాలనుకునేది ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు అక్కడ ఎదురుగా మీకు ఏదైనా వస్తువు ఉంది అనుకోండి, దాన్ని తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. మీకు ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు, ఏదో ఒకటి నార్మల్ ఏదైనా ఒక రిమోట్, ఒక ఫోన్ ఏదో ఒకటి ఉంది అనుకోండి, దాన్ని తీసుకోవాలనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆపోజిట్ టు యూ, అంటే మీ మైండ్కి అది కావాలి అనుకుంటా ఉందన్నమాట. సో అదే చంద్రుడి నుంచి కూడా, చంద్రుడి నుంచి సెవెంత్ హౌస్ ఎప్పుడైనా సరే మీకు కావాలనుకునేది కూడా ఉంటాయి. సో చంద్రుడి సెవెంత్ హౌస్ లో కనుక ఉండే ఈ ప్లానెట్స్ అన్ని కూడా సేమ్ ఇంతకు ముందు రాశి లగ్నం నుంచి సెవెంత్ హౌస్ లో ఏ ప్లానెట్స్ ఉంటాయి, ఏ రిజల్ట్స్ ఉంటాయో సేమ్ అవే ఉంటాయి అనమాట. సో ఇలా ఉంటే బాగుండు. చంద్రుడి నుంచి సెవెంత్ హౌస్ లో సూర్యుడు ఉంటే డామినెంట్ వైఫ్ ఉంటే బాగుండు, మంచి ఫ్యామిలీ నుంచి వస్తే బాగుండు, ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు ఉంటే బాగుండు, నేను సెటిల్ అవ్వచ్చు కదా. ఇలా మీ ఇప్పుడు నెక్స్ట్ శుక్రుడు నుంచి సెవెంత్ హౌస్ లో ఉన్న ప్లానెట్ మీ యొక్క స్పౌజ్ యొక్క ఫిజికల్ ట్రైట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది మేల్ హోరోస్కోప్స్ లో ఎక్కువగా శుక్రుడు భార్య కారకుడు కాబట్టి శుక్రుడు నుంచి సెవెంత్ హౌస్ చూడండి. శుక్రుడి సెవెంత్ హౌస్ లో ఏదైనా ప్లానెట్ ఉండింది అనుకోండి, ఆ ప్లానెట్ కి రిప్రజెంట్ చేసే కలర్ కావచ్చు, ఓకే, ఆ ప్లానెట్ రిప్రజెంట్ చేసే హైట్ కావచ్చు, ఆ ప్లానెట్ రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ కావచ్చు, నేచర్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా సరే అలా వస్తారనమాట మీ స్పౌజ్. శుక్రుడిని సెవెంత్ హౌస్ లో కుజుడు ఉన్నాడు అనుకోండి, కాస్త చామంచాయి రెడ్డిష్ బ్రౌన్ కలర్. ఓకే, అండ్ ఇంకా అంటే డస్కీ బ్రౌన్ ఉంటుంది కదా, సార్ రెడ్డిష్ బ్రౌన్ కదా, డస్కీ బ్రౌన్ కలర్. ఇంకా ఇట్లా కొంచెం మీకు ఎట్లా చెప్పాలంటే టఫ్ బాడీ ఉన్న వాళ్ళు, ఇట్లా ఉండే వాళ్ళు వస్తారనమాట. ఇక సూర్యుడు ఉన్నాడు అనుకోండి, కాస్త మీడియం హైట్, ఒక కొంచెం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది చూడండి. ఆరెంజ్ అంటే మీకు ఎట్లా అంటే డస్కీ బ్రౌనే, కాకపోతే కొంచెం గ్లో ఉన్నట్టు.
అలా ఉన్నవారు, అలాంటి వాళ్ళు మీకు హస్బెండ్ గా రావడానికి ఆ ఫిజికల్ ట్రైట్స్ అనేటివి ఇట్లా తీసుకోవచ్చు. ఇంకా ఫీమేల్ హోరోస్కోప్స్ లో జూపిటర్ అండ్ మార్స్ నుంచి 7th హౌస్, గురుడు కుజుడు నుంచి 7th హౌస్ లో ఉన్న ప్లానెట్. అయితే బెస్ట్ నాలెడ్జ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ యువర్ లైఫ్ గ్రోత్, కెరియర్, ఫైనాన్షియల్, ఆస్ట్రాలజీ అండ్ మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, ప్రెగ్నెన్సీకి సంబంధించి కావచ్చు, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్, ఇంకా ఏదైనా సరే మీకు నవాంశ, దశాంశ, వింశోత్తరి దశ అండ్ ఏ దశ అనాలిసిస్ అయినా సరే, ఏదైనా ట్రాన్సిట్ అనాలిసిస్ ఏదైనా సరే కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, లేదా నెంబర్ అయినా ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే కాంటాక్ట్ అయ్యి మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.